మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన చేరువచ్చిన మీ అందరికీ నా నిండు మంచి మనసుతో వందనాలు. అందరికి వందనాలండి. చెప్పండి వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. అంతేనా? హ్యాపీ న్యూ ఇయర్ అయినా అయిపోయిందా? క్రిస్మస్ వచ్చింది, వెళ్ళిపోయింది. 2 రోజులు కూడా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, తెల్లారితే అయిపోయింది. ఇందాక పాస్టర్ గారు చెప్పింది 100కి 150 నిజం. ఏమీ లేదు. దేవుని కార్యాలు మన ఎడలో కనబడుతున్నప్పుడు అదే క్రొత్తదానం. హల్లెలూయా. 2024 వెళ్ళిపోయింది, 23 వెళ్ళిపోయింది, 22 వెళ్ళిపోయింది, 25కి వచ్చి ముసలోళ్ళకి తొందరగా ప్రయాణం చేస్తున్నాం. దేనికోసం? ముసలోళ్ళకి తొందరగా సిల్క్ చీరలు కట్టేవాళ్ళు కాటన్ చీరలు కట్టడానికి, ప్యాంట్లు వేసుకునే వాళ్ళు పంచలు కట్టడానికి, అవునా, డ్రాయర్లు వేసుకునే వాళ్ళు ప్యాంట్లు వేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం. అంతేగా? అంతేనా? క్రొత్తదేమన్నా ఉందా? ముసలోళ్ళకి ప్రయాణం చేస్తున్నాం. దేవుని కృపే వాస్తవంగా మన జీవితంలో మరి ఈ దినాన్ని మనకు అనుగ్రహించింది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మొద్దులే. అన్నం తిని వచ్చినట్టున్నారు బాగా మరీగా, అవునా? భోజనం చేసి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మాకు ఒకటి, నువ్వు ఎప్పుడు ముందుగానే ఉంటావు అనుకుంటా. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిదే, జాగ్రత్తగా ఉండాలి. మరి దేవునికి మనం ఎప్పుడన్నా కృతజ్ఞతగా ఉపవాసం ఉండేటప్పుడు ఉండాలి. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథం మన వాగ్దాన సందేశాన్ని మనం విందాం. ప్రభు మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు ఇచ్చారో ఏంటో, మరి ఆయన ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈ పూట. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. క్రీస్తునందు పిల్లరా, ఈ మాట సాక్షాత్తు దేవుడు ఇశ్రాయేలుల జనాన్ని ఉద్దేశించి కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త ద్వారా లోకానికి అందించారు. ఆ మాటను మనం చదివాం. ప్రియమైన సహోదరులారా, దయచేసి నా మాట ఆలకించండి. ఇదే వాగ్దానాన్ని ప్రభు మన సంఘాన్ని, మనలను ఉద్దేశించి ఇవ్వటానికి గల కారణాలేంటి? ముందు దేవుని శక్తిని తెలుసుకోవాలి. వాగ్దానము చేసిన వాడు నరుడు కాదు, వాగ్దానం ఇచ్చిన వాడు మానవుడు కాదు మాట తప్పేదానికి. వాగ్దానం చేసిన వాడు పురుగు వంటి మనుష్యుడు కాదు, నాకు చేత కాదు, దీన్ని నెరవేర్చలేదు అని చెప్పడానికి. సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశములందున్న సమస్తమును సృష్టించిన ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలులను ఉద్దేశించి ఆయనే రూఢిగా మాట్లాడిన మాట, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. వాస్తవమే. మన దైనందిన జీవితంలో ప్రతి సంవత్సరం 365 దినములు మనకు ఉన్నాయా? ఎన్ని దినాలు ఉన్నాయి? ఒక సంవత్సరమునకు వచ్చి 365 దినములు మనకు ఉన్నాయి. 365 రోజులు, 24 గంటలు, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకను రోజుకొచ్చి కనీసం కొందరి జీవితంలో 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు కూడా భయపడిన సందర్భాలు మనుషుడికి ఉన్నాయి. ఎందుకు భయం మనుషునికి? రేపేమో సంభవించునో, నా ఆరోగ్యం ఏమవుతుందో, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో, నా రోజులు ఎలాగనో ఉండబోతున్నాయి, నా మరణం ఎలాగ ఉండబోతుంది, నా జీవితం ఎలాగ ఉండబోతుంది, నేను సంపాదించింది ఏమైపోతుంది, నాకు ఎక్కడ అవమానం కలుగుతుంది, ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది, నా పరిస్థితి ఏంటో, ఇలాగున మనుషుని జీవితంలో ఎన్నో భయాలు ఉన్నాయి. లేవు అనటానికి లేదు. ప్రియులరా, దేవుని వాక్యం కూడా 360 సార్లు, 66 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకండి, భయపడకండి. ఎందుకు భయం? దేవుడు మానవుని సృష్టించింది జీవిత కాలం అంతయు భయపడుతూ నడవమనే, భయపడుతూ బ్రతకమనే.
అంటే దేవుడని ఆయన లేడు అన్న సంగత మనకుంది కాదండి. భయం అనేది ఈ రోజున మనుషుని జీవితంలో ఉండకూడదు పిల్లారా. ముఖ్యంగా భయం అనేది ఉండకూడదు. భయం 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 దేనిని గురించి మనం భయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనం దేనిని గురించి భయపడకూడదు. మన విరోధి అయిన అపవాది అయిన శత్రువు సాతాను మనల్ని భయానికి గురి చేస్తాడు. ఏదో ఒక కారణం ఉండదు. వాస్తవంగా మనం భయపడటానికి ఏ కారణం ఉండదు. కానీ లేనిపోనివన్నీ కూడా మన మధ్యలోనికి నెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు, శోధించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రకంగా భయపెట్టించాలి. ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, భయపడకండి, శత్రువుకు భయపడకండి. ఈ రోజున అపవాది అయిన సాతాను అనేక మంది జీవితాల్లో భయానికి గురి చేస్తున్నాడు. భయం ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాడు. ముందుగా మనం దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 30వ వాక్యం. దేవుని శక్తి ఏంటో కొన్ని మాటలను తెలుసుకోవాలి. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 30వ వాక్యం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, రొట్టెలుతారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాలురు యవనులు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు పిల్లరా. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తున్న మనుషుడికి బలం కలుగుతుంది. మనం అనుకుంటాం యవనస్తుడండి, మంచి బలవంతుడు, మంచి వయసులో ఉన్నాడు, మంచి బలం ఉంది ఇతనికి. పసిపిల్లోడు అండి, ఏ రోగాలు ఉంటాయండి ఇతనికి, మంచి బలంగా ఉన్నాడండి. మనం అనుకుంటాం పిల్లరా. ఈ రోజున మనుష్యుని బలం ఎంత అంటే వాళ్ళు సొమ్మసిల్లిపోయేంత, మనుషులు బలం ఎంత, అలసిపోయేంత. కానీ మన జీవితంలో దేవుని శక్తి మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని బలం మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు వాక్యం అంటుంది, బాలుళ్ళు యవనుళ్ళు అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు, రొట్టిల్లిపోతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవాడు బలాన్ని పొందుకుంటారు. ఆయన శక్తి మనం ఆయన ఎదురు చూస్తున్న దానిలో ఉంది. ఆమేన్. మనం బలం పొందుకోవాలంటే దేవుని శక్తి మనకి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని బలం మన జీవితంలో ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఏ విషయానికి నేను భయపడను. కరువ, ఖడ్గమ, హింస, వేదన, రోదన, అవమానమ, కన్నీళ్ళ, గుంతల, లోయల, పర్వతాల, కొండల ఏ కూడా నన్ను అధరనివ్వవో బెదరనివ్వవో. నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నేను చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పుకి, పప్పుకి, అప్పుకి దేనికి భయపడను. నేను సజీవుడనే ఉంటాను. ఎందుకంటే నా దేవుని కొరకు ఎదురు చూస్తాను నేను. ఈ రోజున ఎంతో మంది యవనస్తులండి, ఎంతో మంది బాలుళ్ళు, ఎంతో మంది యవనులు, వృత్తులు, రకరకాల వ్యవస్థల్లో రకరకాల దీన్నేమంటారు, వయసులో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏదో ఒక కారణాన్ని బట్టి చనిపోతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన సంగతి, 6 యవనస్తులు కారులో వెళ్ళిపోతున్నాయి. కారులో వెళ్తా ఉంటే వాళ్ళు తిరుగుతున్న అక్కడ టర్నింగ్ ఉందన్న సంగతి తెలియదు. అమాంతంగా కారు పడిపోయి ఆ లోయలో పడిపోయింది, ఆ చెరువులో పడిపోయింది. ఊపిరాడక 6 యవనస్తులు ఆ కారులోనే ఉండి చనిపోయారు. వీళ్ళరా ఈ మధ్యనే ఒక ఫ్యామిలీ షోరూమ్కి వెళ్ళి క్రొత్త కారు కొనుక్కొని తాళం తీసుకొని చక్కగా కారు వేసుకుని ఇంటికి బయలుదేరింది. అమాంతంగా క్రొత్త కారు వృద్ధిపడి యాక్సిడెంట్ అయిపోయింది. లోపల ఉన్న వారందరూ చనిపోయారు. ఈ రోజున పిల్లలు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటో తెలుసా, నేను కాపాడుతున్న నా ఆరోగ్యమేనండి, నా ఉద్యోగమేనండి, నా బలమేనండి, నా తెలివేనండి, నేను జాగ్రత్తగా వెళ్తానండి, రోడ్డు మీద నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి ఆరోగ్య విషయంలో. గాడిది గుడ్డేం కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దేవుని కృప లేకపోతే ఎలా బ్రతకగలం? అర్థమవుతుందన్న మాట. ఎంత జాగ్రత్తగా ఉన్నా
ఎలా బ్రతకగలం దేవుని కృప లేకుండా? ప్రియమైన వాళ్ళరా, మన దైనందిన జీవితంలో దేవుని శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? ఆయన బలం మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని కొరకు మనం ఎదురు చూచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సమస్త దయ్యములకు మించిన శక్తి గలవాడు. సమస్త దయ్యములకు మించిన శక్తి గలవాడు. దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? అండి, అమ్మాయికి గాలి పట్టిందండి, ఆ అమ్మాయికి దయ్యం పట్టిందండి, వారి కుటుంబంలో ఒకటే ఏడుపులండి, ఒకటే అసమాధానం అండి, చీకటి శక్తులండి, చేతబడులండి. వాస్తవమే, భూమి మీద ఉన్నాయి, దురాత్మ సమూహాలు ఉన్నాయి. బాణమతి, చెల్లంగి, చేతబడి, భయంకరమైనటువంటి దురాత్మ శక్తులు మనుషులు పీడించేటువంటి మంత్ర ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి మనుషులను నాశనం చేయటానికి. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాటన్నిటికంటే అధికమైన శక్తి గలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. హల్లెలూయా. దేవుడు వాటన్నిటికి మించి అధికమైన శక్తి గలవాడు. ఆయన దిగిరాడు దయ్యాలను వెళ్ళగొట్టడం కోసం. లోకా సువార్తలో చెప్పబడుతున్న మాట, శిష్యులను పంపిస్తూ ప్రభు చెప్పిన మాట, సమస్త దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. సమస్త దయ్యముల మీద అధికారము దేవుడు మనిషికి ఇచ్చాడు. దురాత్మను పారదోలటానికి దేవుడు సాక్షాత్తు దిగిరాడు. పరమందున దేవుడు ఎక్కడికి రాడాయన, తన మాట బయలుదేరి వస్తుంది, తన సన్నిధి బయలుదేరి వస్తుంది, తన శక్తి బయలుదేరి వస్తుంది. ఆయన శక్తి ఆయన మాటలో ఉంది, ఆయన సన్నిధిలో ఉంది, ఆయన కనుచూపులో ఉంది. ఈ రోజు దేవుని సన్నిధి, ఆయన శక్తి మనకు అర్థం కాకనే ప్రతి దానికి భయపడిపోతూ ఉంటాం. దేవుని వాగ్దానం అంటుంది, వంటి యాకోబు భయపడవద్దు, ఇశ్రాయేలు భయపడవద్దు, నేను నీకు సహాయము చేయుచు ఉన్నాను. వాస్తవమే, ఇజ్రాయేలు దేశాన్ని, యాకోబు సంతానాన్ని, ఇజ్రాయేలు 12 గోత్ర యూదులను ఎంతో మంది రాజులు లేచి రోకల్లో ప్రియులరా ఒక వస్తువును, ఒక పదార్థాన్ని దంచినట్లుగా దంచారు. ఇజ్రాయేల్ దేశంలో యూదులకు జరిగిన మరణాలు భూప్రపంచంలో ఎవ్వరికి జరగలేదు. అయినను వారు శేషము నేటికి మిగిలి వృద్ధి పొంది వారు ఫలిస్తూనే ఉన్నారంటే, పురుగు వంటి యాకోబుకు దేవుడు సహాయము చేయుచునే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా. పురుగు వంటి యాకోబుకు దేవుడు తన చేయినిచ్చి సహాయము చేయుచు ఉన్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. రాత్రికాల సమయంలో పిల్లరా, దేవుని బలం సమస్త దయ్యములకు మించిన బలం. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? యాకోబు 4:12 వాక్యం తీయండి, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తి గలవాడై ఉన్నాడు. ఈ రోజున కుటుంబం బాగుపడాలన్నా, జీవితం బాగుపడాలన్నా, వ్యవస్థలు బాగుపడాలన్నా, ద్వీపములు అనగా దేశములు బాగుపడాలన్నా దేవుని శక్తి కావాలి. అర్థమవుతుంది నా మాటలు? రక్షించుటకును నశింప చేయుటకును దేవుడు శక్తి గలవాడు. కుటుంబాలు ఎండిపోవాలి అంటే దేవుడే, కుటుంబాలు పచ్చగా చిగుర్చాలి అంటే దేవుడే. ఆయన బలం నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని ఉపదేశం, పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ ఎందుకో తెలుసా? నీవు చిగురింప చేయుట కొరకు, నిన్ను బలాన్ని అనుగ్రహించుట కొరకు. దేవుని వాక్యం అంటుంది, రక్షించుటకును నశింప చేయుటకును శక్తి గలవాడు దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఈ రోజున గుంటూరు పట్టణం ఇలాగ క్షేమంగా ఉంది. కారణం ఎవరో? నీ కుటుంబం క్షేమంగా ఉంది. కారణం ఎవరో? నా ప్రియమైన సహోదరులారా, ఎన్నో విపత్తులు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. మట్టి తిని బ్రతుకుతున్నారు, గాలి మింగి బ్రతుకుతున్నారు, ఉమ్ము మింగి బ్రతుకుతున్నారు. ఈ రోజున మానవుడు చాలని ఆకులు కట్టుకుని బ్రతుకుతున్నాడు మానవుడు. తెలుసా? దేశాలు నేలమట్టమైపోయి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ అడుక్కు తింటనే దేశాల నేటికిని. కానీ దేవుడు తన కృపను మన ఆంధ్ర
తెలంగాణ, భారతదేశం, గుంటూరు నగరానికి ఇచ్చి నువ్వు కోరిందల్లా నీ నోటికి ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపతి. హల్లెలూయా. నువ్వు కోరిందల్లా నీ నోటికి ఇస్తున్నాడు. కాయ అంటే కాయ, మాంసం అంటే మాంసం, ఏం కావాలంటే అది తింటున్నావు. దేవుడు రక్షణ ఇవ్వట్లేదా? ఆయన బలం నీకు తెలియదా? ఇంకా తెలుసుకో. ఈ రాత్రి దేవుని వాక్యంలో ఉన్న మధురాన్ని ఎంతో తెలుసుకో. ఆయన రక్షించుటకును నశింప చేయుటకును శక్తి గలవాడు. ఇర్మియా 32:9 వ్రాయబడిన మాట తీయొద్దెవరో. క్రియలు జరిగించుటకు శక్తి గలవాడు. భూమి మీద క్రియలు జరిగించుటకు శక్తి గలవాడు. నీ జీవితం అల్పమైన జీవితం తెలుసా? ముఖ్యమంత్రి నిలబడాలంటే దేవుడే, ప్రధానమంత్రి నిలబడాలంటే దేవుడే. ఈ సర్వభౌమ అధికారము ఈ భూమి మీద మానవులకి అందాలి అంటే దేవుడే దానికి కారణం. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన మాట, భూమి మీద రాజులను పడద్రోయుటూ నిలబెట్టుటూ ఉన్న శక్తి గలవాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. క్రియలు జరిగించుటకు శక్తి గలవాడు ఆయన. ఏ క్రియ? దానికి ప్రశ్నలు, ప్రత్యుత్తరాలు, సమాధానాలు ఏం ఉండవు. ఫుల్ఫిల్ ఏ క్రియ అయినా చేయగలడు ఆయన. ఆమేన్. ఏదైనా చేయగలడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో దేవుని శక్తి ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ఏ క్రియలైనా చేయగలడు. ఇంకో మాట చెప్పనా? టుటకును, నిలబెట్టుటకును, స్థిరపరుచుటకును దేవుని శక్తి మాత్రమే భూమి మీద పనిచేస్తుంది. ఆమేన్. రోమ 11:23, రోమ 14:4, రోమ 16:27. కట్టుటకు, నిలవబెట్టుటకు, స్థిరపరుచుటకు దేవుడు శక్తి గలవాడు. ఆమేన్. కుటుంబాలు కట్టేది దేవుడే, నిలబెట్టేది దేవుడే, స్థిరపరిచేది దేవుడే. ఈ రోజున సంఘం నిలబడిందంటే, సేవకుడు నిలబడ్డాడంటే, మీరు నిలబడ్డారంటే దేవుని శక్తే. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యం నిలబడిందంటే, గుంటూరు నగరంలో విచ్చలవిడిగా సువార్త, విచ్చలవిడిగా మందిరాలు, ఆరాధనలు, యాచనలు, స్తుతులు, నైవేద్యములు విస్తారంగా ఆటంకం లేకుండా జరుగుతున్నాయి అంటే దేవుడు శక్తి గలవాడై ఉండి జరిగించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, దేవుని శక్తి నీకు తెలియాలి. మనుషుల బలము కంటే గొప్పవాడు, దయ్యముల బలము కంటే గొప్పవాడు, నశింపజేయుటకు, రక్షించుటకు శక్తి గలవాడు, క్రియలు జరిగించుటకు శక్తి గలవాడు. ఆయన కట్టుటకును, నాటుటకును, స్థిరపరుచుటకును శక్తి గలవాడు. అది ఏదైనా సరే. ఇదండి నా సమస్య, ఓకే. ఇదండి నా బాధ, ఓకే. ఇదండి నా వేదన, ఓకే. ఆయన దగ్గర సమాధానం లేని ప్రశ్న అంటూ లేదు. అలాంటి దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ఈ రోజున సోమరులుగా, నిద్రపోతులుగా, అజాగ్రత్త పరులుగా ఈ రోజున ఇట్లా ఉంటున్నారు కదా. చాలా బాధాకరంగా ఉంటుంది దేవునికి. హెస్కేలు గ్రంథంలో ఇందాక చదివిన నూతన హృదయం, నూతన బుద్ధి అనే మాట దగ్గర దేవుడు చాలా బాధపడ్డాడు ఇశ్రాయేలుని బట్టి. ఎందుకో తెలుసా? మీరు అన్య జనులలో నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు అని అంటాడు. ఆయన అంటాడు. ఈ రోజున మనుషుల జీవితంలో ఇంత శక్తి గల వాడి దగ్గర పెట్టుకుని ప్రతిదానికి లోబీగా మనుషుడు ప్రవర్తించడం చాలా బాధాకరం. వాస్తవం అండి. లోబీగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. 10 రూపాయలకి కక్కుర్తి పడతాడు, ప్రతి చిన్న వస్తువు కక్కుర్తి పడతాడు. ఎందుకు అలాంటి లోబీ బుద్ధి? దేవునికి తెలియదా నీకేమి ఇవ్వాలో? దేవునికి తెలియదా నీకు ఎలా నడిపించాలో? ఏమండి, పనులు లేవండి అందుకని ఆదివారం మానేసి పనికి వెళ్తున్నానండి. దేవునికి తెలియదా నీకు ఉద్యోగం ఇవ్వటం, పని ఇవ్వటం? దేవునికి తెలియదా నీకు డబ్బు ఇవ్వటం? దేవునికి తెలియదా వస్త్రం ఇవ్వటం? నీకు ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు, నీ పిల్లలకి క్షేమము కలుగు చేసేవానికి నీకు రూపాయి ఇవ్వటం, నీకు పని ఇవ్వటం, నీకు వస్త్రం ఇవ్వటం తెలియదా? నా ప్రియమైన వాళ్ళారా, నా సంఘానికి నేను ఎప్పుడు చెప్పేది అదే. దేవుని నామాన్ని అవమానపరచకండి. దేవుడు శక్తి గలవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట నువ్వు తెలుసుకున్నావు. అయితే ఈ వాగ్దానము చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పిన మాట, పురుగు వంటి యాకోబు. పురుగు ఎంత బరువు ఉంటది? పురుగు ఎంత బరువు ఉంటుందమ్మా?
పెద్ద టైం ఏం కాలేదులే, ఏం కంగారు పడదు. పురుగు ఎంత బరువు ఉంటుంది? పురుగు ఎంత బరువే. ఈ దుంపలేగా ఎఫ్రైం చూపించడం కూడా. పురుగు ఎంత బరువు ఉండిద్ది? దానికి అది బరువు ఏడుంటది. ఎంత అనేస్తావు నువ్వు కాట? గ్రామం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కాట ఏడేస్తావు పురుగుకి? అసలు విలువ లేనిది పురుగు. అర్థమైందా? పురుగులు ఎవరైనా కూర వండుకొని తింటారా? దేనికి పనికి వచ్చేది అసలు పురుగు? చెప్పు. నా మాట నాకు తెలియక అడుగుతున్నాను. అసలు వాస్తవంగా దేవుడు పురుగుని ఎందుకు సృష్టించాడంటావు? పురుగుల్ని ఆది కాండలో 1వ అధ్యాయంలో పురుగులు దేవుడు సృష్టించాడని వ్రాయబడి ఉంది. అవన్నీ తీయటానికి ఇప్పుడు సమయం లేదులే, టకటక చెప్పేసుకొని ముగించేస్తాను. దేవుడు సృష్టించాడు పురుగుని. ఎందుకు సృష్టించుంటాడంటావు? ఏంటి కారణం అసలు పురుగుని సృష్టించడానికి? ఏంటి దానివల్ల మానవునికి లాభం? మానవునికి లాభం ఏంటి అసలు? పురుగులు దేవుని సైన్యములు. ప్రైజ్ ది లార్డ్. యోవేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన మాట అది. పురుగులు దేవుని సైన్యములో. మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా దేవుడు పురుగులను వాడతాడు. మిడత పురుగు కాదు, బుడ్డ బొස්සరకాయ ఏదో ఉంటుంది, దాని పేరు ఇంకో ఉంటుంది. పురుగు కాదు, దోమలు పురుగు కాదు, ఇవన్నీ పురుగులే. మానవులు మాట వినకపోతే దేవుని ధనాగారంలో నుండి తలుపులు తెరవబడి అమాంతంగా పురుగులు దేశాల మీద పడతాయి. అంతే. పాకిస్తాన్లో మిడతల దండు చాలా ధాన్యమంతా దోచేసిందంట. ఎందుకో తెలుసా? దేవుని కోపం అని. మనం అనుకుంటా కొన్ని విషయాలు సేవకులు కూడా దాచిపెడుతూ ఉంటారు. అమ్మో దేవుని కోపం అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? దేవునికి తెలియకుండా పురుగులు, ప్రాకే జంతువులు, ఎగిరే పక్షులు అన్ని ఆయన తెలియకుండానే జరుగుతాయి. అన్ని ప్రియమైన సహోదరులారా, పురుగులు దేవుని సైన్యములు. పురుగులు దేవుని ఎందుకు సృష్టించాడంటే ఆయన శక్తిని భూమి మీద మానవుడు తెలుసుకోవడం కొరకు అవి కూడా ఉన్నాయి, ఆది కాండంలో ఉన్నాయి. అయితే వాస్తవంగా పురుగులు బరువు లేనివి. 2 విలువ లేనివి. బరువు లేవంటే విలువ లేవు. దానికి అసలు వాటి కాలం కూడా లేదు. అసలు ఇంతకాలం బ్రతికిద్దని దేవుడేమి ఇవ్వాల. వాస్తవంగా పురుగులు సృష్టించాడంతే. వాటికి విలువ లేదు, నియమం లేదు, నిబంధత లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. మరి యాకోబుని దేవుడు పురుగు వంటి యాకోబు అంటే ఏమీ లేవా యాకోబుకి? ఏమీ లేవా యాకోబుకి? ఏమీ లేవా మానవునికి అంటే వాస్తవంగా మానవునికి కూడా పురుగులాగే ఏమీ లేవు అని ఎప్పుడైతే దేవుడు జీవాత్మను మానవుల్లో ఊదాడో అప్పటి నుండి దినములు వచ్చాయి. అప్పటి నుండి దేవుని కాపుదల, దేవుని విలువ ఈ భూమి మీద మానవుడు ఈ భూమికి యజమానుడయ్యాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, పురుగులాగే మరణం మనకు కూడా. బైబిల్కి చెప్తున్న మాట యోబు గ్రంథం 25:6లో పురుగు వంటి వాడు మానవుడు. 2 కీర్తన 22:6లో నేను పురుగు వంటి వాడనన్నాడు దావీదు. 3 అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రభు చెప్పాడు మానవుడు పురుగే. మానవుడు ఎవరో? మార్కు సువార్తలో ప్రభువే చెప్పాడు అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరకపోవటం, పురుగు చావటం అంటే పురుగు అంటే మనిషే. పురుగు మనిషే. దేవుని దృష్టికి పురుగులమే మనం. పురుగులు మనం. ప్రియమైన సహోదరులారా, దేవుని దృష్టికి మనం పురుగులు అయితే మానవ దృష్టికి పురుగులు ఏంటో తెలుసా? దేవుళ్ళు అయ్యారు. అది ఇబ్బంది. అర్థం కాలేదా? అర్థమైంది. అందుకనే నవ్వారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టికి మనుషులం మనం పురుగులైతే మానవుల దృష్టికి పురుగులు దేవుళ్ళు అయ్యారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అక్కడే వ్రాయబడిన మాట చదువు త్వరగా. రోమపత్రిక 1:22 వారి అవివేక హృదయము అంధకారమాయను, తాను జ్ఞానినని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు
పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా రూపముగా మార్చిరి. వాస్తవమా కాదా? ఈ రోజున పురుగుల్ని దేవుళ్ళు అంటున్నారు. మనుషులు పురుగుల్ని దేవుళ్ళు అంటున్నారండి. అవివేక హృదయం, జ్ఞానం లేని హృదయం, అంధకారమైపోయిన హృదయం. దేవుడెవరో, దయ్యం ఎవరో, పురుగేదో, పొట్టేదో, చెట్టేదో, చావేదో తెలియని ప్రతివాడు కూడా విరవీగుతున్నాడు ఈ రోజున సమాజంలో. భక్తిహీనులని బైబిల్ చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, పురుగు వంటి యాకోబు, మానవుడు పురుగు. అయితే మానవుల దృష్టిలో దేవుడు పురుగులు అవటం చాలా బాధాకరం. ఆ విషయాన్ని మీరు గుర్తుపట్టాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అయితే పురుగు వంటి ఇశ్రాయేలు అన్న మాటకు దేవుడు ఎందుకు ఆ మాటను పలికాడు? ఇశ్రాయేలుతో ఎందుకు అన్నాడు? ఇశ్రాయేలు చాలాసార్లు అతిశయపడింది, డంబం పడింది, చాలాసార్లు తనను తాను గర్వించుకుంది. ఇశ్రాయేలు అంటే యాకోబు యొక్క సంతానం కూడా దేవుడని యెహోవా లేకుండా జీవించాలనుకుంది. చాలాసార్లు దెబ్బలు తిని 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 ఎంత కాలానికి యూదులకు బుద్ధి రాలేదు. రాజులు పంపించాడు దేవుడు, చెతకొట్టి వదిలిపెట్టారు, అయినా బుద్ధి లేదు. దేవుడు భయంకరమైన ఐగుప్తు మీదకేసిన తెగుళ్ళు అంతకంటే ఎక్కువగా ఇశ్రాయేలు మీదకేసాడు, అయినా బుద్ధి రాలేదు. టోటల్ గా దేవుడు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, పురుగు వంటి ఇశ్రాయేలు, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. సహాయం చేసేది నేను నీకే, నీకు సహాయము చేసేది నేనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాలు, ఆ పై వాగ్దానాలు, ఆ పై అధ్యాయాలన్నీ చదవండి. దేవుడు వారికి ఇవ్వటానికి, వాగ్దానాలు ఇవ్వటానికి కూడా కారణం ఉంది. ఆ మాట చెప్పడానికి కూడా కారణం ఉంది. భయపడుకో, నేను నీకు సహాయము చేయుచున్నాను. నువ్వు ఎవరెవరో అనుకుంటున్నావు సహాయం చేసేది? నన్ను బ్రతికిస్తుంది ఎవరో అనుకుంటున్నారు ఈ రోజున చాలా మంది. నేను బతికిపోతున్నా నా వ్యాపారం వల్ల, నేను బతికిపోతున్నా నా ఉద్యోగం వల్ల, నేను బతికిపోతున్నా నా ఆరోగ్యం వల్ల. అంత సొద తప్పు. సహాయము చేయుచున్నవాడు అదృశ్యమైన వాడు. ఆ సహాయం నీకు నేటికి అందుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సహాయం ఎలా ఉంటుందో ఒకే ఒక్క మాట, 5 నిమిషాలు, ఆ తర్వాత ఎండింగ్ ప్రేయర్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇంక సాగరీను రేపు ఉదయం మాట్లాడుకుందాం అవసరం అయితే. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హలో అందరు చూడండి, బాయ్ అయ్యా చూడు. మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ 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 తిరుగుచున్నాడు. ఎప్పుడు చిక్కలేదా వాడికి? ఎప్పుడు దొరకలేదా? నీవు దొరికావు చాలాసార్లు. వాడి నోటికి దొరికావు, వాడి చేతికి కూడా దొరికావు. వాడి నోటికి దొరికావు, వాడి చేతికి దొరికావు, ఆఖరికి వాడు నిన్ను నోట్లో పెట్టుకుని మింగాలని చాలాసార్లు ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు నిన్ను. అయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యం. అక్కడ ఒక ఉదాంతం దేవుడు చేసిన కార్యాన్ని నీకు పోల్చి చెప్తాను చూడండి. 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నిన్ను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించేతను. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. నిన్ను సింహం అపవాది నోటికి కరిపించుకొని పరిగెత్తాడు మెంగాలని. వాడు వెనకాలే దేవుని శక్తి వచ్చి వాడి నోరును తీర్చి దానిలో నుండి నిన్ను బయటకు లాక్కొని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా,
హల్లెలూయా. వాడి నోటిని చీల్చి వాడి నోటిలో నుండి నిన్ను బయటికి లాగింది. లేకపోతే ఎప్పుడో ఫోటోకు దండ పడేది, జ్ఞాపకార్థ గుడికలు ఎన్నో జరిగిపోయాయి. మినింగాలను చూశాడు. వాస్తవమే. ప్రియమైన వాళ్ళారా, దావీదు అంటున్నాడు, నా మందలోనికి వచ్చి నా గొర్రెను, నా మేకపిల్లను తీసుకొని నోటికి కరిపించుకొని పోతుంది. దాన్ని వెంటబడి దాన్ని చీల్చి దాన్ని బయటికి తీశాను. దేవుడు ఎన్నో మార్లు ఆయన తెలియకుండానే నీకు సహాయము చేయుచునే ఉన్నాడు. మరొక మారు దేవుడు నీకు రూఢిపరుస్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు సహాయము చేస్తాను ఈ సంవత్సరం కూడా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కీడు చేయవాడు కాదండి. మనం అవిధేయంగా ప్రవర్తించామనో, అన్యాయంగా చేశామనో, పలానా అని గుండెల్లో పెట్టుకుని పగ తీర్చుకునేవాడు కాదు ఆయన. చాలాసార్లు ఆయన తన మనసును మార్చుకున్న మాటలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అందుకని ఈ పూట ఆయన ప్రేమించుతున్న మనందరితో ఆయన చెప్తున్న మాట, భయపడకండి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఒకవేళ సాతాను గుప్పిట్లో ఉన్నావేమో, సాతాను బంధకాల్లో ఉన్నావేమో, సాతాను భయంకరమైన చేతుల మధ్య ఉన్నావేమో, దేవుని వాక్యం అంటుంది, వాడి నోట నుండి నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఎవడును నా చేతుల నుండి అపహరింపలేడు నా గొర్రెలను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఏమండి, నా భక్తి అయిపోయిందండి, నా విశ్వాసం అయిపోయిందండి, బైబిల్ మూసేసుకోవచ్చు, ముగించేస్తున్నాను. నా విశ్వాసం అయిపోయిందండి, నా భక్తి అయిపోయిందండి, నా వల్ల కాదండి, ఇంక నేను చేయలేనండి, నన్ను ప్రభుతో నడవలేనండి, సావో రేవో నరకమో ఇక ఈ లోకంలోనేనండి, నా వల్ల కాదండి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకోవట్లా. ఆయన అంటున్నాడు, నా చేతిలో నుండి ఎవరునూ నిన్ను అపహరింపలేడు, ఎవడూ నిన్ను ముట్టుకోలేడు, ఎవడూ నిన్ను తాకలేడు. ఎందుకంటే నిన్ను నాకు ఇచ్చింది నా తండ్రి వల్ల కలిగావు, పరలోకమందున తండ్రి వల్ల నువ్వు నాకు కలిగావు. యోహాను సువార్త 10వ అధ్యాయాలన్నీ అలాగే ఉంటాయి, మాటలన్నీ అలాగే ఉంటాయి. నా దేవుని చేత మీరు నాకు ఇవ్వబడ్డారు, నా చేతిలోండి మిమ్మల్ని ఎవరూ అపహరింపలేడు. పిల్లరా, ఈ రోజున మన దైనందిన జీవితంలో మనం సజీవంగా ఉన్నామన్నా, విశ్వాసములో భక్తిలో ఆయన సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మనకు సహాయం చేస్తూనే వచ్చారు. అయితే మరొక మారు ఈ 2025 కూడా ప్రభు నీకు సహాయం చేయటానికి సిద్ధంగానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. భయపడద్దు. ఏ విషయాల్లో భయపడొద్దండి. నా మాటలు ముగించేస్తాను. ఏ విషయాల్లో భయపడొద్దు. అది ఎంత పెద్ద సమస్య అయినా, నువ్వు దాటలేని నది అయినా, నువ్వు దాటలేని గోడ అయినా, నువ్వు దాటలేని లోయ అయినా, పర్వతమైన కొండైనా, కట్టలేని అప్పులైనా, ఇబ్బందులైనా, ఏమైనా సరే దేనికి భయపడవద్దు. నిబ్బరం కలిగి ఉండండి. దేవునికి ఈ సంవత్సరం చేసిన వాగ్దానం భయపడొద్దు. ఆయన నీకు సహాయం చేయుచున్నాడు. అందరి తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన నీకు సహాయము చేయుచున్నాడు, భయపడొద్దు.